హాయ్ గైస్, ఈరోజు రెసిపీ వచ్చేసి సూపర్ టేస్టీగా ఉంటుందండి. బీరకాయ పచ్చి రొయ్యలు కర్రీ అయితే చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా వెజిటేబుల్స్తో మిక్స్ చేసి చేశారంటే అస్సలు వదిలిపెట్టండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా ఇంట్లో అందరూ కూడా ఇష్టంగా తినేదండి. సో ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా అయితే నేను ఆల్రెడీ పచ్చి రొయ్యలను తీసుకున్నాను. బీరకాయ కూడా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక బీరకాయ అయితే సరిపోతుంది. పావు కేజీ పచ్చి రొయ్యలకి పావు కేజీ బీరకాయ అయితే సరిపోతుందండి. లేతకాయ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ స్టవ్ ఆన్ చేయండి, కడాయి పెట్టుకోండి, 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసి కాస్త ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత దంచిన వెల్లుల్లిని ఒక 3-4 వేసుకోండి. మంచిగా వేగిన తర్వాత దాంట్లోని 2 పచ్చిమిర్చిని, ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్న ముక్కలుగా తరుక్కొని వేసుకోవాలి. ఈ ఆనియన్ ముక్కలు అనేవి ఎంత వీలుంటే అంత సన్నగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యి ఇలా కాస్త బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు 2 మీడియం సైజ్ బాగా పండిన టమాటోస్ని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్లాగా తరుక్కోవాలి టమాటో కూడా. ఈ టమాటో కూడా బాగా మగ్గాలన్నమాట. ఇప్పుడు దీంట్లోని ఒక 7-8 రెబ్బల వరకు కరివేపాకును అయితే వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ కరివేపాకును కూడా వేసి మంచిగా ఫ్రై అయితే అవనివ్వాలి. సో నెక్స్ట్ అయితే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును అయితే వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను పచ్చి రొయ్యలతో చేస్తాను కాబట్టి రొయ్యలు అనేది ముందుగానే ఉడకపెట్టలేదు, డైరెక్ట్గా అయితే వేసేస్తాను. అలానే కూరకి సరిపడా మనం సాల్ట్ అనేది వేసుకుంటున్నాము. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసేసి ఇవి రెండు బాగా కలిసేలాగా కలిపి ఈ టమాటోని బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో అలా పెట్టామనుకోండి, ఇలా మెత్తగా అవుతుంది. ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఇలా కాస్త ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని దీంట్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చేస్తున్న కర్రీకి ఎక్కువ మసాలాలు అయితే పట్టవన్నమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసామా లేదా టచ్అప్ ఇచ్చినట్లుగా వేయాలి. 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఈ టమాటా ముక్కలకి పచ్చిమిర్చి ముక్కలకి ఈ ముక్కలన్నిటికి కలిపేసి పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా చక్కగా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగానే నేను పచ్చి రొయ్యలు తీసుకున్నాను. వీటిని నీట్గా నార తీసేసుకున్నాను. ఆ రొయ్యలన్నిటిని క్లీన్ చేసుకున్నాను కాబట్టి దాంట్లో నుంచి ఉప్పు పసుపు వేసి నీట్గా 2-3 సార్లు వాష్ చేసుకున్నాను. ఆ రొయ్యలన్నిటిని వాటర్ రాకుండా రొయ్యలు మాత్రమే వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట. ఈ వేడికి ఇక్కడున్న మసాలాలు అంటే మనం వేసిన ఉల్లిపాయ, టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా కూడా మంచిగా రొయ్యలకి పడుతుంది. స్మెల్ అనేది అస్సలు ఉండదన్నమాట రొయ్యలకి. సో ఇలా బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఉడికించుకున్నారనుకోండి, రొయ్యల్లో నుంచి వాటర్ వచ్చేసి నీచు వాసన అనేది అస్సలు ఉండదన్నమాట. ఉప్పు పసుపు వేసి స్టార్టింగ్లో కడుక్కున్నాం కాబట్టి నీచు వాసన అనేది ఉండదు, నార్మల్గానే ఉంటుంది. చూస్తున్నారా మనం వాటర్ వేయకుండానే ఎంత వాటర్ వచ్చిందో. ఇప్పుడు మూత ఓపెన్ చేసేసి ఒక 2 నిమిషాల పాటు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా తిప్పుకున్నాం అనుకోండి, కాస్త వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది. ఇక్కడ నేను పావు కేజీ రొయ్యలకి పావు కేజీ బీరకాయ తీసుకున్నాను. బీరకాయ ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు ఇష్టపడే వాళ్ళు. నేనైతే ఈ క్వాంటిటీతో ఇలానే చేస్తానన్నమాట ఎప్పుడు కూడా. ఇప్పుడు పావు కేజీ బీరకాయని ఇలా కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని బీరకాయ మొత్తాన్ని అయితే వేసుకోవాలి. లేతకాయ అయితేనే బాగుంటుంది, గుజ్జు అయిపోతుంది, ఎక్కువ వాటర్ వస్తుంది. అసలు వేసామా అనిపిస్తుందండి, అంత టేస్టీగా ఉంటుంది. ఈ బీరకాయ కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకొని ఇప్పుడు మళ్ళీ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మూత పెట్టి ఈ బీరకాయ కూడా మెత్తపడే వరకు కూడా మంచిగా గుజ్జు అయ్యే వరకు కూడా ఉడికించుకోవాలన్నమాట. ఈ బీరకాయ మనకి కాస్త వాటర్ రిలీజ్ చేస్తుంది కాబట్టి ఇదంతా కాస్త మగ్గటానికి ఒక 5-6 నిమిషాలు టైం అయితే పట్టింది. చూస్తున్నారు కదా చక్కగా వాటర్ ఎంత వాటర్ వచ్చిందో. ఇక్కడ మనం ఒక చుక్క వాటర్ కూడా మనం వేయలేదు. రొయ్యల్లో నుంచి వాటర్ వచ్చింది, అట్ ద సేమ్ టైం బీరకాయలో నుంచి కూడా వాటర్ వచ్చింది. ఈ వాటర్ అంతా కాస్త ఎవాపరేట్ అయిపోయిన తర్వాత 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర పౌడర్ని, పావు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని వేసుకోవాలి. అలానే కూరకారం అనేది మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు కూరకారం అనేది వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా అన్నీ వేసి ఒక 2 నిమిషాల పాటు ఇలా బాగా కలిపేసుకోవాలి. ఈ టైంలోనే అన్నీ సరిపోయాయా లేదా అనేది ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోండి. నేను వేసినవి అయితే ఈ క్వాంటిటీకి పర్ఫెక్ట్గా సరిపోతాయి. మళ్ళీ దీన్ని కాస్త ఉడికైతే పట్టనివ్వాలన్నమాట. చూస్తున్నారా ఇప్పుడిప్పుడే ఆయిల్ పైకి వస్తుంది, దీంట్లో నుంచి చక్కగా గుజ్జు వస్తుంది అనమాట. మూత పెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మంచిగా ఉడికించుకుంటే ఇలా ఆయిల్ అంతా పైకి వస్తుంది. ఇలా ఆయిల్ పైకి వచ్చినప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీరని అయితే తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను. ఆకులు మాత్రమే తీసుకోవాలి. ఈ ఆకులు మొత్తాన్ని వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. మీ దగ్గర కొత్తిమీర లేదు అంటే కొత్తిమీర ప్లేస్లోని కరివేపాకు కూడా వేసుకోండి, చాలా బాగుంటుందండి టేస్ట్. ఈ విధంగా కాస్త మగ్గిన తర్వాత ఆకు కాస్త మెత్తపడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా పౌడర్ని అయితే వేస్తున్నాను. ఇది చాలా ఫ్లేవర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ మసాలా అస్సలు స్కిప్ చేయకండి.
ఇలా బాగా కలిపేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకున్నాం అనుకోండి, ఇది ఇంకా కాస్త దగ్గర పడుతుంది. ఆయిల్ చక్కగా పైకి రిలీజ్ చేస్తుంది. ఏదైనా పచ్చి వాసన అలా ఉందనుకోండి, అదంతా పోయి ఆయిల్ అంతా పైకి తేలాలన్నమాట. అప్పుడే మనకి కర్రీ పర్ఫెక్ట్గా అయిపోయినట్టు. 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. ఈ కర్రీ మొత్తం నాకు చేయడానికి 30 మినిట్స్ అయితే పట్టింది. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలి. ఆయిల్ ఇలా పైకి తెలిన తర్వాత ఇంకొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నాను. ఈ కొత్తిమీర కూడా చక్కగా కలిపేసుకోవాలన్నమాట కర్రీలోని. ఈ కొత్తిమీర ఫ్లేవర్ అనేది కర్రీకి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. నీచు వాసన అనేది ఎక్కడ రాదండి. మనం రొయ్యలు ఉడకపెట్టలేదు, స్మెల్ రాదు. బీరకాయతో చేస్తున్నాము, చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉంచుకుంటే ఫైనల్గా మనకు కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. పైకి ఆయిల్ అంతా తేలేసి చక్కగా ఉంటుందన్నమాట. ఈ కర్రీ 2 డేస్ పాటు బయట ఉన్నా కూడా పాడవదు. కొద్దిగా కూడా వాటర్ వేయలేదు. ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి చక్కగా ఆయిల్ పైకి తెలింది కాబట్టి తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లోని ఈసారి బీరకాయ పచ్చి రొయ్యలు కర్రీ చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం.